ఇప్పుడు మనకి విజయవాడ ఫ్లడ్స్ చూస్తున్నారు కదా, సీఎం అయితే వచ్చేసారు మనకి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పర్యటిస్తున్నాను కూడా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకని అనుకోవచ్చు? ఐ థింక్ అతను చాలా బిజీ ఉన్నాడేమో ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలోనేమో బయట ప్రచారంకి దానికి సభలు గిబలని పార్టిసిపేట్ చేస్తాడు. ఖాళీ టైంలో మాత్రం అయితే కనిపించాడు. దాన్ని బట్టి సింపుల్గా ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే బయటకు వస్తున్నారు. పొలిటికల్ పేపర్ నార్మల్ టైంలో పట్టించుకోరు జనాలని. జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడే అది ఫోకస్ అది ఏంటంటే ఆ డెకరేషన్ కోసమో, నేను చేస్తున్న సేవ నేను చూపించుకోవాలి వాళ్ళకి, నేను కూడా ఉన్నాను చూపించుకోవడానికి, నేను కూడా అందరికి హెల్ప్ చేస్తున్నాను చూపించుకోవడానికి మాత్రమే బయటకు వస్తున్నాడు. ఆయన పర్సనల్ గురించి మనకు అది తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హీఈస్ నాట్ ఇన్ టు పబ్లిక్. అతను ఎప్పుడు ప్రైవేట్గా ఉంటాడు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు వచ్చినాడు. వచ్చిన తర్వాత కూడా మేబీ అతను రావడం కూడా మంచిది, ఎందుకంటే హీ గెట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ అతను ఇప్పుడు ఎక్స్పోజ్ అయితే బాగుంటది. నెక్స్ట్ కూడా ఇంకా 5 years తర్వాత కూడా అతను మళ్ళీ గెలవాలంటే ఈ షుడ్ బి ఇన్ టు ద పబ్లిక్. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ వరదలకి కూడా కారణం వచ్చేసి ప్రభుత్వం నుంచి వచ్చిన అక్రమాల వల్లనే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ చెరువులని కూడా ఆక్రమించి కట్టడాల వల్లనే ఈ వరదలు అనేవి ఏర్పడ్డాయని కూడా వినిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలా కట్టడాల వల్ల నిజంగానే అక్రమాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. చాలా జరుగుతుండొచ్చు. మన ఇక్కడనే హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప సొసైటీ కూడా తీసుకోండి. నార్మల్ కూడా అది చెరువుల మీద కట్టకున్నా గానీ అది ఎంతో తీసుకున్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాడు. ఇప్పుడు పెద్దగా ఏమంటారంటే అతను చెప్తున్నాడు ఈ కబ్జాలు చేసినారు చెరువుల మీద, ఎవరెవరైతే చేశారో కూలగొట్టండి అని చెప్తున్నాడు. అన్ని చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు అంతకు ముందు కేసీఆర్ ఏం చేయలేదు, మరి ఇప్పుడు చేస్తున్నాడు ఇతను రేవంత్ రెడ్డి. అంటే హీస్ టేకెన్ ఏ రైట్ డెసిషన్, బట్ చాలా లేట్. ఇంకోటి ఏంటంటే ఆ చెరువుల మీదనే కబ్జా చేసినందుకే ఇప్పుడు వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మొత్తం ఫ్లడ్స్ వస్తే అవన్నీ ఇప్పుడు ఇళ్ళన్నీ మునిగిపోతాయి. అదే చెరువులు ఓపెన్ ఉంటే అవి అన్నీ కలిసిపోతాయి కదా. ఇప్పుడు సేమ్ ఇంప్లిమెంట్స్ టు అదర్ వరల్డ్ అంతా ఒకటే ఉంటది. ఎక్కడైనా చెరువుల మీద కబ్జాలు చేయడము, ఇల్లులు కట్టుకోవడము, కాంప్లెక్స్లు కట్టుకోవడము, అదే మెయిన్ పాయింట్. అది చేయకపోతే బాగుంటది. ఆ గవర్నమెంట్ అనేది మెయిన్ యాక్షన్ తీసుకోవాలి దాని గురించి. పవన్ కళ్యాణ్ బయటకు రాకపోవడానికి కారణం ఆయన ఏమంటారంటే క్రౌడ్ ఎక్కువ వచ్చేస్తుంది, గవర్నమెంట్ ఏం రావట్లేదు అని చెప్పేసి అంటారు. క్రౌడ్ ఎక్కువ వస్తుంది అంటున్నా. దేనికంటే క్రౌడ్ ఫ్లడ్స్ బాగా ఇబ్బంది అయిపోతుంది, ఈ టైంలో మీరు బయటకు రావచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిందని చెప్పేసి అంటారు. అది వేస్ట్ అండి. క్రౌడ్ ఉంది అంటే మన ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు క్రౌడ్ ఉంది అది ఉంది అని వేస్ట్ ముచ్చట్లు అవన్నీ. నిజంగా చెప్పాలంటే అప్పుడు క్రౌడ్ ఉంది అదే అంటున్నాను. ఎలక్షన్ టైంలో సభలు గిబలను ఇన్వైట్ చేస్తారు కదా, పెద్ద పెద్దవి స్టేజ్లు వేసుకొని. అప్పుడు మాత్రం క్రౌడ్ ఉండొచ్చు. అప్పుడు మాత్రము అందరికీ సేవలు చేస్తాము, మీరు అందరు రండి అని పిలుస్తారు. మళ్ళీ ఇప్పుడు క్రౌడ్ వస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది? అక్కడ ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అది ఫస్ట్ జనాలు అబ్జర్వ్ చేసుకోవాలి. నా పాయింట్. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం మెచ్చుకోవచ్చు అనుకోవచ్చు. నైట్ టైంలో కూడా కొంచెం బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు రెడ్ బుక్ పట్టుకు తిరిగిన లోకేష్ బాబు గారు ఎట్లా ఉన్నారండి? ఏమండి అది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు అయితే చాలా సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో అతనికి మనం ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు, ఎందుకంటే అతను ఇప్పటివరకు సఫర్ అయ్యాడు. ఇప్పుడు హీ వాంటెడ్ డు సంథింగ్ టు ద పబ్లిక్. సో లెట్ గివ్ హిమ్ ఏ ఛాన్స్. సో మనకి ఇంకా తెలియదు కదా, అతను ఇప్పుడే ఎక్కాడు కాబట్టి వి విల్ కమ్ టు నో. అతను కూడా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు అందరికి. ఉంది, అతను ఎక్కడో దాక్కున్నాడు. ఇప్పుడు అదే అర్థం కావట్లేదు బయటికి. అంటే మేబీ నేను అనుకుంటున్నాను ఏంటంటే డాడీ ఉన్నాడు కదా ఇప్పుడు, ఆ డాడీ అనేది బయట ఇప్పుడు మంచిగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు నాకేం పని, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారేమో మేబీ. అంటే అతను ఏంటంటే మెయిన్ టైంలోనే కొడుకుని బయట పెడుతున్నాడు. అంటే వాళ్ళ కొడుకు కూడా లీడర్ అని చూపించుకోవడానికి అప్పుడప్పుడు. అంతే, మెయిన్ టైంలోనే వస్తారు కానీ వేస్ట్ టైంలో మన మామూలు ఖాళీ టైంలో వచ్చి పబ్లిక్ తో పలకరించారు. అది ఫస్ట్. అంతే మళ్ళీ 5 years తర్వాత రావచ్చు. మళ్ళీ మధ్యలో కూడా ఇంకేమైనా ఎవరి మీద వేద్దామని కూడా రావచ్చు బాంబులు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన సహాయం కోసం 4 కోట్లు ఎలాగో విరాళం చెప్పారు. సో దాని మీద మీ ఒపీనియన్? మంచిదే అండి, సినిమాలో సంపాదించాడు కదా, మరి పబ్లిక్ కి కొంచెం అంతా ఖర్చు పెట్టాలి కదా. బాబా హుండీలో వేస్తాం కదా, అలాగే ప్రజలకు కూడా పెట్టాలి కదా. సో నిజంగా అతను మనస్ఫూర్తిగా అతను ఇచ్చాడంటే మంచిదే. లేదు ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయంటే ఏదో ఒక రకంగా పంచాలి కదా, అంతే. నేను దోచుకునే నాయకుడు కాదు, సహాయం చేసే నాయకుడు అని చెప్పి అదైతే గుడ్ పర్పస్ అండి. అతనైతే మంచి క్యారెక్టరే. నాకు పర్సనల్ గా తెలిసినంత వరకు అయితే హీఈస్ వెరీ గుడ్ పర్సన్. అతను మంచిగా హెల్ప్ఫుల్ క్యాండిడేట్. అతనికి ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి అతను ఏం ప్రూవ్ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంటున్నాడు. సో కాబట్టి అతనికి ఛాన్స్ ఇస్తే మంచిది, మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకో 5 years లో అతను కూడా ఎలాంటి వాడు అనేది. సో ఇంకా ఫర్దర్ గా ఏం చేస్తే ఇలాంటివన్నీ మనం ఆపొచ్చు? మెయిన్ ఏంటంటే ఈ చెరువులు మీద కట్టినారు కదా, అవన్నీ కబ్జాలు చేశారు కదండి. అది మంచి డెసిషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి అయితే. ఇప్పుడు అన్ని కూలగొట్టిస్తున్నారు కదా,
అది బెటర్ అండి. అది అప్పుడు ఏంటంటే చెరువులోకి వెళ్ళాల్సిన నీళ్ళు చెరువులోకి వెళ్తాయి. మెయిన్ అది ప్రజలు బాగుపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేచర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు ఫస్ట్, అంతే. డిజాస్టర్ కాకుండా ఉంటుంది. ఈ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. పాపం ఈ గుడిసెలు వేసుకునే వాళ్ళు గుడిసెలు కూలిపోయాయి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత వచ్చి బ్యాండేజ్ చేయడం కాదు. ఇప్పుడు ప్రతి 1 year మన ఇల్లు మెయింటెనెన్స్ చేసుకుంటాం పైసలు కట్టుకొని, ఎవ్రీ ఇయర్ ఏమైనా కార్తే. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద డిసాస్టర్ ఇంత దేశానికి ఇంత రాష్ట్రానికి వస్తున్నప్పుడు దానికి కనీసం ఒక 2 years ఒకసారి మెయింటైన్ ఎందుకు చేయరు? చెరువుల బౌండరీస్ మంచిగా మెయింటైన్ చేయడం కానీ, ఎక్కడ కారుతున్నాయో, ఎక్కడ లీకేజెస్ ఉన్నాయో, ఎక్కడ దాటుతుందో, చెరువు కట్ట ఎక్కడ దిగిపోతుందో అది ముందే మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ రావు కదా. ప్రజలకు ఏంటంటే ప్రజల మీద అసలు గవర్నమెంట్కి ఏమీ లేదండి కన్సర్న్స్. ఎప్పుడు వస్తుంది అంటే 5 years ఒకసారి వస్తుంది. ఆ 5 years ఒకసారి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్లు బాగాలేవు అవే చూపిస్తారే కానీ మామూలు టైంలో పట్టించుకోరు. అది మెయిన్ థింగ్. సో ఇప్పటి వరకు అయితే హీరోలు చాలా మంది విరాళాలు ఇచ్చి ఉన్నారు. ఒక్కొక్కరిగా ఇండస్ట్రీ నుంచి చాలా మంది హెల్ప్ చేశారు. ఇంకా ఫర్దర్ గా ఇంకా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? మెయిన్ ఏంటంటే కొంచెం ఇప్పుడైతే ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఆంధ్రాలో. సో వాళ్ళకి కొంచెం డ్రెస్సెస్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ, రేషన్ కానీ అట్లాంటి ఇంకా ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంత డబ్బులు పెట్టి డొనేషన్ ఇచ్చే కన్నా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఉంటాయి కదండి, ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కానీ, ఇప్పుడు ఎలా అంటే అక్కడ నిండిపోయింది, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి, అక్కడ వెళ్ళి నివాసం ఉండడానికి కనీస సరఫరాలు ఇవ్వాలి వాళ్ళకి. అట్లీస్ట్ దే క్యాన్ మెయింటైన్ షెడ్స్ ఇవ్వాలి, కొంచెం ప్రొటెక్షన్. అది బెటర్. అది కొంచెం ఇస్తే బాగుంటది. ఓకే మేడం, థ్యాంక్ యూ.